డాక్టర్ నేను 30 ఇయర్స్ కూడా లేను, నాకు క్యాన్సర్ ఎలా వచ్చింది? నమస్తే అండి, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ హెమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో డాక్టర్ నేను 30 ఇయర్స్ కూడా లేను, ఇప్పుడే లైఫ్లో సెటిల్ అవుతున్నా, నాకు క్యాన్సర్ ఎలా వచ్చింది? ఇది చాలా బాధాకరమైన క్వశ్చన్ అండి. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా యంగ్ పేషెంట్స్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తున్నాం. దీనికి ఏం కారణాలు అయి ఉండొచ్చు? మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. గత 20-30 ఇయర్స్ నుండి మనం బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒబిసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, కోలాన్ క్యాన్సర్ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్, వీటన్నిటికీ రిస్క్ ఫ్యాక్టర్సే. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల చాలా క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. అలానే స్ట్రెస్. సో ఈ మధ్య చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే రీసెర్చ్ చెప్తుంది ఏంటి అంటే ఒక క్యాన్సర్ ఎన్వైరన్మెంట్, అంటే క్యాన్సర్ పెరిగే ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. దెన్ కమ్స్ మన ఎన్వైరన్మెంట్. సో పొల్యూషన్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా అంతే అండి. అంటే ఇండైరెక్ట్గా క్యాన్సర్ రిస్క్కి హెల్ప్ అవుతుంది. దెన్ కమ్స్ జెనెటిక్స్ ఫ్యాక్టర్స్. అంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కరెక్ట్గా మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ పేషెంట్స్లో ఇంకా అర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కాక ఇప్పుడున్న అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, స్క్రీనింగ్ టూల్స్ వల్ల ఏమవుతుందంటే మనం క్యాన్సర్ని అర్లీగా పట్టుకుంటున్నాం. గుడ్ న్యూస్ ఏంటి అంటే మెనీ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ అండ్ ఇఫ్ ఎర్లీ డిటెక్టెడ్ దే క్యాన్ బి క్యూర్డ్ ఆల్సో. సో మనము హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుదాం, మంచి కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేద్దాము, స్మోకింగ్, ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేద్దాము, అలానే స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుందాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది.